వెల్కమ్ టు మై ఛానల్. ఇదిగోండి మన తోటకూర ఫ్రెష్గా వచ్చేసింది, హార్వెస్ట్ చేసాక. ఇంకా స్మాల్ ఇవ్వండి, చిన్న చిన్న మొక్కలు. ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్. ఇది ఇంకో రకం తోటకూర, కొయ్యి తోటకూర. ఇంకా చిన్న చిన్న మొక్కలు ఈ తర్వాత వస్తాయి, మళ్ళీ చిగుర్లు వస్తాయి. ఇది గుంటగల్లాకు అనమాట, మన జుట్టుకి చాలా మంచిది. నాకు అన్ని కుండీల్లో ఉంటుంది, ఇది వేరే స్పెషల్గా ఉంటుంది, అందుకని తీసేస్తాను. ఇది మన తోటకూర కవర్లో పెట్టేసుకున్నామా. ఇంకా కవర్లో చాలా ఉంది. ఇంక చిన్నవి అన్నమాట, మళ్ళీ పెరుగుతాయి. అప్పుడే విత్తనాలు కూడా వచ్చేస్తున్నాయి చూడండి. తుమ్మి పూలు కోసేద్దాం, తుమ్మి పూలు హార్వెస్ట్ చేద్దాం. తోటకూర కోసేసాం, పొద్దున్న ఆల్రెడీ పుదీనా కోసేసాను. ప్రతిదీ వీడియో తీయటం కుదరట్లేదు నాకు. తుమ్మి పూలు శివుడికి చాలా ఇష్టమైన పూలు అన్నమాట. స్వామీజీ అంటే శ్రీ గణపతి సత్యనారాయణ స్వామీజీ ఉంటారు కదా, నేను అమ్మ అని పిలుస్తా. ఆ అమ్మ వాళ్ళ అమ్మగారు గంగాధరేశ్వర స్వామికి ఎప్పుడు పెద్ద తుమ్మి పూలు మాల అనమాట. 5-6 మూరల పైన కట్టేవారంట. ఈ పువ్వులు కోసి తెల్లారిపాటికి కట్టేసేవాళ్ళంట. ఇది నాకు ఫస్ట్ తుమ్మి పూల గురించి స్వామీజీ జీవిత చరిత్రలోనే నేను విన్నాను. అప్పటి నుంచి నేను కూడా నా చిన్నప్పటి నుంచి కట్టి వేసేదాన్ని. నేనంత పెద్ద దండలు ఎప్పుడు వేయలేదు, కానీ చిన్న చిన్న. ఇది చక్క పెద్ద మొగ్గ, ఇది గుచ్చొచ్చు, మనం కొంచెం కట్టుకోవచ్చు కూడా. ఇంకొక రకం ఉంటుంది, మీకు చాలాసార్లు చూపించా, అది చిన్నగా ఉంటుంది. ఇంకోటి స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ చీలల్లో ఉంటాయి అన్నమాట ఈ తుమ్మి పూలు. స్వామీజీ వచ్చినప్పుడు ఒక భక్తులు తీసుకొస్తారు అన్నమాట, బుట్టలు బుట్టలు గోయించుకొస్తారు చీలల్లోంచి. చాలా బాగుంటుంది. వాటితో శ్రీచక్ర పూజ చేస్తారు స్వామీజీ. మీకు ఎక్కడన్నా చీలల్లో ఇప్పుడు దాకా మీకు తెలియకపోతే మటుకి ఈ మొక్క తెచ్చి పెట్టుకుని రోజు శివుడికి పూజ చేస్తే చాలా మంచిది. బెలవపత్రాలు చేస్తాం కదా, అట్లాగే ఇవి కూడా చేస్తే చాలా మంచిది. ఇవన్నీ కోసే వరకు నేను మాట్లాడుతూ ఉంటే మీకు వీడియోలు ఎందు అయిపోతే మీరు చూడరు అన్నమాట. అందుకని నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. అంటే ఇంకా మిగతా పువ్వులన్నీ హార్వెస్ట్ చేయాలి, చూపిస్తాను. మన సూర్యభగవానుడు వచ్చేసారు. మన డిసెంబరాలు చూద్దామా. ఇది మన డిసెంబర్ వైట్. ఇవి చాలా తక్కువకు వస్తున్నాయి ఇప్పుడు మనకి, చాలా వచ్చాయి. మీరు ప్రీవియస్ వీడియోస్లో చూస్తే తెలుస్తుంది. కిందకి వెళ్ళి ఇప్పుడే మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి. ఈ పువ్వులు తగ్గిపోయేపాటికి పూజకి నాకు చాలా ఇబ్బంది అన్న. కింద అక్కడ కట్ చేశాను. మన చెమేలి పువ్వులు ఇవి కూడా తగ్గిపోయినాయి. చూసారా, తగ్గిపోయి.
ఇవి పర్వాలేదు, రోజుకి 5-6 ఆల్రెడీ పొద్దున కోసి అత్తయ్య గారికి పెట్టేశారు. మన కారబంతి ఇవ్వండి, ఇవి అయిపోవచ్చినాయి కదా, మళ్ళీ కొత్త మొక్కలు వచ్చేస్తున్నాయి మనకి. అవి కట్ చేసినవి అన్నీ మొగ్గలు వస్తున్నాయి చూడండి మనకి. మందార, అయిపోయిన మందారాలు. అది వరకు కొయ్యట చాలా టైం పట్టేది. ఇప్పుడు తుమ్మి పూలకి టైం పడుతున్నా కానీ ఈ పూలు తక్కువే ఉన్నాయి. చూసారా, ఇంకా తామర పూలు రాలేదు. మన బ్రహ్మకమలం, దీనికి వాటర్ పోస్తున్నాను అనమాట ఒక రకం చేసి. అది పెరిగి పువ్వులు వచ్చినాక మీకు కూడా ఏం చేశానో నేను వాటికి చెప్తాను. సన్నజాజులు ఇవన్నీ ఎట్లా గుత్తులు గుత్తులు పోస్తాయి చూడండి చక్కగా. ఈరోజు మంది తోటకూర పూలు హార్వెస్ట్ అన్నమాట. మీకు ఎలా ఉందో చూసి కింద కామెంట్ చేయండి. మీకు కూడా టెర్రస్ గార్డెన్ ఇష్టమేనా, పూల మొక్కలు, కింద కామెంట్ చేయండి. ఇంకా బచ్చల కూర, పన్నగంటి కూర ఇవి కూడా ఉన్నాయి. అవి ఇంకో రోజు కోద్దామని అన్నీ ఒకరోజు కోసేస్తే ఫ్రెష్గా ఉండవు కదా అని నేను కూయలేదు. ఏ రోజుకి ఆ రోజు ఉండేటప్పుడు కోస్తాను నేను. మనకి సన్నజాజి కేర్ మీకు చాలాసార్లు చెప్పేవాళ్ళు. విరవంగానే చూడండి ఎట్లా మొగ్గలు మొగ్గలు వస్తాయి. పూత అయిపోయినాయి, మనం నీరు చేయాలి ఎప్పటికప్పుడు. ఎప్పుడూ పోస్తూనే ఉంటాయి మనకి. ఒకసారి ఎక్కువ వస్తాయి, ఒకసారి తక్కువ వస్తాయి. ఈ పూత అయిపోయినాయి ఇవి ఉంటాయి కదా, ఇవి తీసేయాలి. తీసేస్తే మనకు అక్కడ బోల్డ్ బంచెస్ వస్తాయి. ఇవన్నీ వస్తాను చూడండి, ఇక్కడ ఇది ఇరిసేసాను చూడండి. ఇవి కూడా అంతే చూడండి, ఇక్కడ ఇరిసేసానా ఎన్ని వచ్చినాయో చూడండి. ఎప్పటికప్పుడు మనం ఇట్లా విరుస్తూ ఉంటే కానీ అవి రావు. చిగురు ఫుల్ మొగ్గతో వస్తుంది. థ్యాంక్ యూ, హ్యాపీ గార్డెనింగ్ ఆల్. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి ఫాస్ట్గా. మన కనకాంబరం